ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూల వాక్యము కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుమని మనవి చేసి ఉన్నాను. చూడండి ప్రియులారా, కీర్తనకాడేటువంటి దావీదు మహారాజు పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవుని వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడంటే, అయ్యా, నేను నీ దృష్టి ఎదుట పాపము చేసి ఉన్నాను అని అన్నాడు. నీ దృష్టి ఎదుట పాపము చేసి ఉన్నానని ఎందుకన్నాడు అని అంటే, ప్రియులారా, తనను తాను పరిశీలన చేసుకున్నప్పుడు, నాతాను ప్రవక్త తన పొరపాట్ల విషయంలో తనకి అవగాహన కలిగేటట్లుగా ఉపమానములో తనకు తెలియజేస్తున్నప్పుడు తాను తెలుసుకున్న విషయం ఏమిటి అని అంటే, నా కంటికి నా మనసుకు నచ్చి నేను చేసినదంతా కూడా పొరపాటు అయి ఉన్నది. అంతకుముందు తాను ఉరియాను చంపినప్పుడైనా, ఆ బెత్షెబాతో పాపము చేసినప్పుడైనా తన కంటికి తన మనస్సునకు అది వినసొంపుగా ఉన్నది. కానీ దేవుని దృష్టిలోనికి అది వచ్చేసరికి న్యాయముగా కనిపించలేదు. ఇతని మనస్సుకు అది న్యాయముగా ఉన్నది, ఇతని మనస్సుకు అది నిమ్మలంగా ఉన్నది, సుఖము అనుభవించేటట్లుగా ప్రశాంతముగా ఉన్నది. ఒకరిని చంపినా పర్వాలేదు, ఒకరిని నాశనము చేసినా పర్వాలేదు, కానీ ఇతనికి మాత్రం అది న్యాయముగా మంచిగా ఉన్నది. కానీ ప్రియులారా, ఒకానొక దినమున అది దేవుని ఎదుటికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనే విషయాన్ని గనక మనం గమనిస్తే వాక్యం సెలవిస్తున్నది, నీ దృష్టి ఎదుట యథార్థముగా ఉన్నా, నీ దృష్టి ఎదుట నువ్వు మాట్లాడే తీరు కానీ, నువ్వు ప్రవర్తించే తీరు కానీ ఏదైనాను నీకు కరెక్ట్గా ఉన్నా, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అది వాక్యం ఎదుట పెట్టుకొని చూసుకో, అది దేవుని ఎదుట పెట్టుకొని చూసుకున్నాము. నువ్వు ప్రవర్తించే తీరు, నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే ప్రవర్తన, నీ క్యారెక్టర్ అంతా కూడా దేవుని ఎదుట పెట్టుకొని చూడము. అది ఎలా ఉందో ఒక్కసారి నేను నీవే పరిశీలన చేసుకున్నాము. చూడండి ప్రియులారా, ఇదే కీర్తనకారుడు దావీదు మహారాజు అంటాడు కదా, 51వ కీర్తన 4వ వచన భాగాన్ని చదువుకుందాం. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం, నా దృష్టికి అది చెడుతనము కాదు, నా దృష్టికి అది నరహత్య కాదు, నా దృష్టికి అది దొంగతనము కాదు, నా దృష్టికి అది నరహత్య కాదు, కానీ దేవుని దృష్టిలో అది మాత్రము పాపము, నేరము అనేటువంటి విషయాన్ని గ్రహించినట్లుగా లేఖనాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నా దృష్టికి సరి అయినదే కానీ ప్రభువా, నీ దృష్టి ఎదుటి ఇది సరి అయినది కాదు అని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. దయతో నీ కృపలను జ్ఞాపకం చేసుకున్నామని అతడు ప్రాధేయపడుగుతున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. అవును ప్రియులారా, నిన్ను నీవు పరిశీలన చేసుకున్నప్పుడు ఏమీ కనిపించవు, కానీ ఆ పరమతమైనటువంటి దేవాది దేవుడు మనల్ని పరిశీలన చేసినప్పుడు, మనల్ని పరీక్ష చేసినప్పుడు మనల్ని మనము సరి చేసుకొనగలము. ఎందుకంటే ఆయన మాత్రమే హృదయ పరిశోధకుడు, ఆయన మాత్రమే జ్ఞానేంద్రియములకు అంతరింద్రియములకు తీర్పు తీర్చువాడు, ఆయన మాత్రమే హృదయ పరిశోధకుడు. ఒకని ఎదుట సరి అయిన నడవడిక కలదు కానీ అది తుదనకు మరణమునకు చేరునని దేవుని లేఖనాలు అందుకే చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాయి. కనుక ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆకాశమందు ఉన్నాడు, ఆయన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. అక్కడి నుంచి మాత్రం ఆయన నరులను ఏం చేస్తున్నాడట, కనిపెట్టి పరిశీలన చేసి చూస్తూ ఉన్నాడట. అవును ప్రియులారా, ఈరోజు నిన్ను కనిపెట్టేవారు ఎవరు లేరు, ఈరోజు నీ కోసం కావలి కాసేవారు ఎవరు లేరు, ఈరోజు నీ కొరకు సీసీ కెమెరాలు పెట్టి నిన్ను చూసేంత పని ఓపిక ఎవరికి లేదు. కానీ నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు తన రక్తమును ధారపోసినటువంటి దేవాది దేవునికి మాత్రం అంత శ్రద్ధ, ఓపిక మాత్రం చాలా
ఎక్కువగా ఉన్నది. నీ మీద ప్రత్యేకమైన కనుదృష్టి నిలిపి ఆయన చూస్తున్నాడు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనకు చాలా స్పష్టముగా తెలియచేస్తున్నాయి. చూడండి ప్రియులారా, సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, అవి చెడ్డవారిని మంచివారిని చూచుచూ ఉండును అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని యొక్క కనుదృష్టి అట ప్రియులారా, అది ఏం చేస్తుందంటానంటే చెడ్డవారిని మంచివారిని ఇద్దరిని ఏం చేస్తున్నాయట, పరీక్షించి చూస్తున్నాయట. చెడ్డవాడు ఏం చేస్తున్నాడు, మంచివాడు ఏం చేస్తున్నాడు, చెడ్డవాడు ఎప్పుడు మంచివాడయ్యాడు, మంచివాడు ఎప్పుడు చెడిపోయాడు, ఎప్పుడు ఏంటిది అనేది ఎవరికి తెలియదు. కానీ ప్రియులారా, ఆ దేవాది దేవునికి మాత్రం, ఎందుకంటే ఆయనకు మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము గనక ఆయనకు లెక్క అప్పచెప్పేటప్పుడు మనం ఏమైనా పొరపాట్లు తప్పిదములు ఆ లెక్కలు అప్పచెప్పితే గనక ఆయన ఏం చేస్తాడట, వాటిని మన కళ్ళ ముందు వరుసగా ఉంచి తీర్పు తీరుస్తాడట. మన కన్నుల ముందు వాటిని స్పష్టముగా ఏం చేశాడట, నిలబెట్టి చూపిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది, మన ప్రవర్తన విషయంలో మనము అజాగ్రత్తగా ఉండకూడదని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి 33వ అధ్యాయము కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, ఎవ్వరిని కూడా విడిచిపెట్టాడు ఆయన. సేవకులను కానీ సేవకురాలను కానీ విశ్వాసులను కానీ చిన్నలు కానీ పెద్దలను కానీ వృద్ధులను కానీ ఎవరిని విడిచిపెట్టాడు ఆయన. అందరినీ చూస్తూ ఉన్నాడట. ఈరోజు వాక్యం వింటున్న నిన్ను చూస్తున్నాడు, చెప్తున్న నన్ను చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. చూడండి ప్రియులారా, యోబు కూడా ఒక మాట అంటాడు కదా. యోబు గ్రంథము 34వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడతలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. ఆయన వారి నడతలన్నిటినీ కనిపెట్టి చూస్తూ ఉన్నాడట. చూడండి ప్రియులారా, ఉదయం మనం బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చామని అనుకోండి, అప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, బట్టలన్నీ మురికిగా అయిపోయాయి, ఎక్కడెక్కడ తిరిగి వచ్చామని అంటారు. కానీ ప్రియులారా, మనం ఎక్కడెక్కడ తిరిగి వచ్చింది ఎవరు కనిపెట్టారు, ఎవరు చూడలేరు, ఏమి చేయలేరు. కానీ ప్రియులారా, వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆయన కనుదృష్టికి మరుగైనది ఏది కూడా లేదు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన కన్నులకు సమస్తము స్పష్టముగా కనిపిస్తున్నాయని వాక్యం సెలవిస్తుంది. ఈ విషయాన్ని గమనించినటువంటి కీర్తనకారుడు దావీదు మహారాజు ఆ పరమతండ్రి దేవాది దేవుని యొక్క మోకాలు వంచి సాష్టాంగ నమస్కారము చేస్తూ పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను పాపం చేశాను, నీకు విరోధంగా పాపం చేశాను, నా మనసుకు అది మంచిగా అనిపించింది, కానీ అది నీకు చెడ్డది నాయన. నీకు విరోధమైంది, నీకు విరోధంగా పాపం చేశాను కనుక ఈ పాపమును క్షమించు, ఈ నా దోషమును మన్నించు, నేను తెలిసి తెలియక చేసిన అతిక్రమణాన్ని క్షమించు ప్రభువా. ఇక మీదటి ఇలాంటి పాపములు చేయకున్నట్లుగా నీతిగా బ్రతుకుతాను, నిజాయితీగా బ్రతుకుతాను, నన్ను క్షమించు, నన్ను మన్నించు, హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా నన్ను శుద్ధి చేయి ప్రభువా. నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకం ప్రభువా. ఇదే కాదు ప్రభువా, ఇంకా నీకు ఆయాస్కరమైనటువంటిది నా జీవితము, నా బ్రతుకుల్లో ఇంకా ఏమేమై ఉన్నాయో నీకు తెలుసు కనుక ప్రభువా, వాటన్నిటిని నాకు బయలుపరచుము. నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే నేను కూర్చుంటా నీకు తెలుసు, నేను నడుస్తా నీకు తెలుసు, నేను పండుకున్నట్టా నీకు తెలుసు, నేను ఎక్కడ ఏం చేస్తున్నా నీకు తెలుసు. నేను మతిమరిపోవాడను, నాకు జ్ఞానము లేదు, నేను మర్చిపోయాను, నేను చేశాను, అది నాకు మంచిగానే ఉంది, కానీ నీకు చెడ్డది కనుక ప్రభువా వాటిని బయలుపరచుము. తెలిసి ఉన్నవి తెలియక ఉన్నవి నాకు బయలుపరచుము, నేను ఒప్పుకుంటాను, నన్ను క్షమించు ప్రభు అని వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదర సహోదరి, ఆ విధంగా నువ్వు పశ్చాత్తాపడినట్లయితే ప్రభు కనుదృష్టి నీ మీద ఉన్నది. నీ జీవితంలో ఉన్న చెడునంతటిని ఆయన తీసివేసి నీ పశ్చాత్తాపాన్ని బట్టి నిన్ను పరిశుద్ధపరిచి నీకు నూతన మనస్సును నూతన ఆత్మనిచ్చి ఆయన సతను నిలబెడతాడు, స్థిరపరుస్తాడు. కనుక నీ జీవితంలో నువ్వు చేసేది కరెక్ట్ అని అనుకుంటున్నావు, కానీ వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకో, వాక్యాన్ని బట్టి చూసుకో, వాక్యాన్ని బట్టి నెమరు వేసుకొని ఆలోచించి నీ జీవితం నీకు తెలుస్తుంది. కీర్తనగా దావీదు మహారాజు చూసుకున్నాడు, సరి చేసుకున్నాడు. ఆ విధంగా మనం చూసుకుందాం, వాక్య పరిశీలన చేసుకుందాం, సరి చేసుకుందాం. ప్రభు కృప మనకు తోడైందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ మాటలు నాలో మాలో అందరిలో ఫలింపచేయవని తెలియక చేస్తున్నాం. మా పొరపాట్లు తప్పిదములను క్షమించమని నీ కనుదృష్టి ఎదుట పాపము చేయకుండా నీతిమంతులుగా ఉంటకు సాయించమని క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి.